హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ ప్రతిదీ రాజకీయం చేయడం మాత్రం అది తప్పకుండా తప్పే అవుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లిని ఆవిష్కరించింది. తెలంగాణలో సెక్రటరియట్ ముందు అయితే ఆ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే తప్పుపడుతున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహం ఇది కాదు, ఇంత ముందుకు మేము తయారు చేసిందే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు రూపొందిస్తే మరి ఎందుకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి మీకు ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పేసి ప్రజలైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. సో తాజాగా కేటీఆర్ గారు ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది, ఒక మీడియాతో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరైనా సరే కానీ భార్యను మార్చే వాళ్ళని చూసాం కానీ తల్లిని మార్చే వాళ్ళని చూడలేదు. మొట్టమొదటిసారి తల్లిని మార్చిన వారిని చూస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ మీడియా మిత్రుడు 1969లో తొలి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇది అని చెప్పేసి ఒక విగ్రహాన్ని చూపించడం జరిగింది. అప్పుడు కేటీఆర్ ఉండి చాలా రూపాలు ఉన్నాయి తల్లికి ఒకే రూపం ఉండదు అని చెప్పేసి మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే 1969 తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చింది ముందు కేసీఆర్ గారు. అంటే మొట్టమొదటిసారి తల్లిని మార్చింది కేసీఆర్ గారే. సో కేసీఆర్ గారు అంటే భార్యను మార్చిన వాళ్ళని చూసాం కానీ తల్లిని మార్చే వాళ్ళని మొట్టమొదటిసారి చూసింది కేసీఆర్ గారిని అని కేటీఆర్ ఒప్పుకుంటాడా? అంటే 1969లో మొదలైన ఉద్యమం తర్వాత మొదటి తెలంగాణ తల్లి విగ్రహం వేరుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికి 1969 తెలంగాణ ఉద్యమంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికి చాలా పోలికలు ఉన్నాయి. బట్ కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికి 1949 తెలంగాణ తల్లి పోలికలు లేవు. అంటే కేసీఆర్ గారే మొదటి తెలంగాణ తల్లిని మార్చింది. సో కేటీఆర్ గారు అన్నట్లు మరి ఒప్పుకుంటాడా తల్లిని మార్చింది మొట్టమొదటి కేసీఆర్ అని? సో ఇంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇలాంటి విగ్రహం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఈ రకమైన తల్లి ఉంటే బాగుంటుందని కేసీఆర్ గారు ఆలోచించవచ్చు. ఏదో తల్లిని మార్చాలని ఆయన అనుకొని ఉండలే. సో ఆయన ఒక ఉద్యమకారుడిగా భావించి ఆ రకంగా ఆయన ఒక ఆలోచనలో పుట్టిన తల్లి తెలంగాణ తల్లి విగ్రహం అనుకోవచ్చు. మనం ఉద్యమంలో చూసిన తల్లి ప్రజెంట్ అప్పుడు ఒకవేళ ఉద్యమంలో మనం చూసిన తల్లిని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే అది 100% తప్పు. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దాన్ని ప్రశ్నించేది, అడ్డుకునేవాళ్ళు. బట్ అధికారికంగా మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉద్యమ పార్టీగా ఉండి మీరు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటించలేదు. సో ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు. మీరు తయారు చేసింది వీళ్ళు ఎందుకు ప్రకటిస్తారు? సరే వీళ్ళు తయారు చేసి మీరు ప్రకటిస్తారా? లేదు కదా. సో వీళ్ళు మేధావులతో ఆలోచన చేసి, వీళ్ళ పార్టీ వాళ్ళతో ఆలోచన చేసి, ఉద్యమకారులు కొందరితో ఆలోచన చేసి ఒక విగ్రహాన్ని అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఆ విగ్రహాన్ని మొన్న సెక్రటరియట్ ముందు ఆవిష్కరించి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముందు ఆ విగ్రహాన్ని తయారు చేసే క్రమంలో మీకు కూడా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇస్తే ఇవ్వండి అని చెప్పేసి ప్రతిపక్షాన్ని కోరడం జరిగింది. బట్ మీరు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు దానికి? సో ఏది ఏమైనా సరే కానీ ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునేది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతో ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునేది మన రాష్ట్రానికి ఒక జాతీయ గీతం ఉండాలి అని. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా జాతీయ గీతాన్ని ప్రకటించలేదు. మన తెలంగాణకు కోరుకునేది ఒక తెలంగాణ తల్లి అని, మనం కొలుచుకునే విధంగా ఉండాలి అని. 10 సంవత్సరాలు మీరు అధికారంగా ఉండి తెలంగాణ తల్లిని అధికారికంగా ప్రకటించలేదు, ఇప్పుడు వీళ్ళు ప్రకటించారు. సో ఏది ఏమైనా కానీ మనకు కావాల్సింది మన రాష్ట్రానికి ఒక జాతీయ గీతం, మన రాష్ట్రానికి ఒక తెలంగాణ తల్లి. మన రాష్ట్రం ఉద్యమంలో ఏదైతే మనం టీజీ అని గుండు మీద రాసుకున్నామో, సో ఆ టీజీ తెలంగాణ అనే విధంగా ఉండాలి అని. సో ఇది ప్రజలు కోరుకునేది. ఆ రకంగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు కాబట్టి స్వాగతిస్తున్నారు. వీళ్ళు తప్పు చేస్తే ప్రజలు ఎప్పుడో శిక్షించే వాళ్ళు, ఎప్పుడో అడ్డు జరిగే వాళ్ళు. మొన్ననే అంత లక్షలాది మంది సెక్రటరియట్ ముందు కూర్చొని ఆ విగ్రహ ఆవిష్కరణను ఎవరు చూడకుండా అడ్డుకునేవాళ్ళు.